మరి మేము గట్టిగా మాట్లాడిపోతే మేము చెప్పకపోతే సమాధానం చెప్పకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. కేటీఆర్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్, తర్వాత డ్రగ్స్, ఫార్ములా ఈ, ధరణి, చివరికి లక్షర్ల భూములు, ఈ అన్నింటిలో కేటీఆర్ గారు అరెస్ట్, ఎందుకంటే ప్రతి ఇష్యూ వచ్చినప్పుడల్లా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు అంటున్నారు కదా. ఈ 5 ఇష్యూస్లో కేటీఆర్ గారు ఏ విషయంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? నేను ఒకటే చెప్తున్నా మేడం, అసమర్థుడి జీవనయాత్ర అని బుక్ ఉంది, గోపీచంద్ గారి అద్భుతమైన పుస్తకం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అది అతికినట్టు సరిపోతుంది ఆ టైటిల్. ఎందుకంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అన్ఫిట్ సీఎం, ఆయన శాడిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసి ఇప్పుడు 11 నెలలుగా గవర్నెన్స్ మీద దృష్టి లేదు వాళ్ళకి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలన్న దాని మీద సోయి లేదు. కేవలం ఒక్కటే టార్గెట్, కేసీఆర్ గారిని ఈ పార్టీని ఎట్లా ఫినిష్ చేయాలి. దానికి బీజేపీ సహకారం కూడా దివ్యంగా తీసుకుంటున్నారు. బీజేపీ వీళ్ళు కలిసిపోయి ఆర్ఎస్ బ్రదర్స్ అనే పేరు కూడా వచ్చింది కొత్తగా మార్కెట్లో, మీకు తెలుసో లేదు, రేవంత్ సంజయ్ బ్రదర్స్ అని. ఎంత చక్కగా కోఆపరేట్ చేసుకుని పనిచేస్తున్నారంటే ఇద్దరు, ఒకటే టార్గెట్, కేసీఆర్ని ఈ పార్టీని ఫినిష్ చేయాలి, ఏదైనా సరే తర్వాత మనం కొట్లాడుకోవాలి. నేను అడుగుతా ఉన్నాను, మీరు చెప్పండి నాకు, ఎట్లా తయారైందంటే వ్యవహారము, హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్ లైన్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంట్, ఏదో డిస్ట్రాక్షన్, ట్యాపింగు, అది కొన్ని రోజులు టైంపాసు, అదేం అయ్యేది లేదు పోయేది లేదు, కాళేశ్వరం ఇంకొన్ని రోజులు టైంపాసు, ఎలక్ట్రిసిటీ కమిషన్ ఇంకా కొన్ని రోజులు టైంపాసు. ఈ రకంగా మీరు గమనించినట్టయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టైంపాస్ వ్యవహారాలు కాలక్షేపానికి పెట్టుకుని ఇది తప్ప. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్లో కూర్చొని రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల దాకా పత్తాలు ఆడతాడు. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది అలవాటు. ఆ పత్తాలు ఆడేటప్పుడు 10 మంది పనికి మాలోళ్ళు ఉంటారు చుట్టూ, కార్డ్స్ ఆడతారు. వాళ్ళు చెవులు కొరుకుతూ ఉంటారు, కేటీఆర్ ఇది చేశాడు, కేటీఆర్ అది చేశాడు, కేటీఆర్ ఇక్కడున్నాడు అక్కడ. అట్లా అన్ని చెత్తంతా నింపుకున్నాడు ఆయన నెత్తిలో. నింపుకుని ఆయన బలంగా నమ్ముతున్నాడు, నేను డ్రగ్స్ తీసుకుంటానని, నేనేదో అవినీతికి పాల్పడ్డానని. నేను అడుగుతా ఉన్నా అజిత గారు, 11 నెలలు అయింది మీరు ముఖ్యమంత్రి, మీరే కదా ఆరోపణ చేశారు నా మీద. ఓఆర్ఆర్ 1,00,000 కోట్లకి ఇవ్వాల్సింది నువ్వు 7,400 కోట్లకే ఇచ్చేసినావని మాట్లాడినా. ఇవాళ ఎందుకు నీ నోరు మూతపడ్డది? పెట్టు, ఎంక్వైరీ పెట్టు, తీసుకురా 1,00,000 కోట్లు. నేను వద్దన్నా, నేను 7,400 కోట్లు అంటే తప్పన్నావు కదా, రద్దు చేయి, 1,00,000 కోట్లు తెచ్చి చూపెట్టు. అదేవిధంగా కోకాపేట భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం అన్నాడు, రద్దు చేయి, తీసుకురా 10,000 కోట్లు. నేను వద్దన్నా, పెట్టు ఎంక్వైరీ. ఏం పెడతావు? నేనేమంటున్నాను, ఏదో మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చింది వాగడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నోరు మూసుకోవడం. నోరు మూసుకున్నామంటే అట్లా కుదరదు కదా. కొత్తగా డైవర్షన్ ఏం చేయాలి? మీడియాలో మీకు 24 గంటల టీవీ ఛానల్ ఉన్నాయి, కొద్దిగా వినోదం అందించాలి కదా. ఒకరోజు డ్రగ్స్, దీపావళి రోజు మా బావమరిది ఇంట్లో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు భోజనం చేస్తుంటే అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి, రేవ్ పార్టీ అని చెప్పి హడావుడి. కొద్దిగా ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్, కనీస సంస్కారం ఉన్నవాడు చేసే పని అనేది. ఏం పని చేయాలి ముఖ్యమంత్రి అనేవాడు? ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. ఈయనేం చేస్తున్నాడు? ఇందులో వేస్తా అందులో వేస్తా. నేను అన్నదల్లా ఒకటే మేడం, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాడే అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, అవసరమైతే ఇంకా పోరాటాలు, ప్రత్యక్ష పోరాటాలు, వీటన్నిటికీ తెగించి వచ్చిన వాళ్ళు. సాగరహారంలో కానీ, మిలియన్ మార్చ్లో కానీ, ఎన్నో ఉద్యమాల్లో, సడక్ బంద్లో కానీ ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు. అక్కడెక్కడన్నా ఫైరింగ్ జరిగి ఉన్నాయంటే అప్పుడే పోయేవాళ్ళు. మేము జైలుకు పోయాం, వరంగల్ జైల్లో ఉన్నాను నేను. నాకేం కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, అక్రమ నిర్బంధాలు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇవాళ కొడంగల్ గిరిజన రైతుల కోసం జైలుకు పోవాల్సి వస్తే గర్వంగా ఫీల్ అవుతా. ఒక్కసారి కాదు, 100 సార్లు పోతా, పేద రైతుల కోసం, గిరిజన రైతుల కోసం. కానీ ఈ చిల్లర మల్లర టాక్టిక్స్తో ప్రజల్ని ఎన్ని రోజులు మభ్య పెడతావు నువ్వు? ఖచ్చితంగా మేము మాత్రం డీవియేట్ అవ్వం. నువ్వెన్ని గేమ్లు ఆడినా మేము ఫోకస్డ్గా ఉంటాం. ఒక్కటే ప్రశ్న అడుగుతాం, 420 హామీలు ఇచ్చావు నువ్వు అధికారంలోకి రావడానికి, ఎప్పుడు అమలు చేస్తావు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, 350 రోజులు అవుతోంది, ఇంకెప్పుడు అమలు చేస్తావు? ఇది మాత్రం వదిలిపెట్టాం. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, వాళ్ళ కరప్షన్ను పట్టలు విప్పి నగ్నంగా బజార్లో నిలబెడతాం. కుటుంబ సభ్యుల దోపిడీ, అల్లుడు గారి గిల్లుడు, ఫార్మా కంపెనీలు, వాళ్ళ బావమరిది గారికి అమృతం పంచి కొడంగల్ ప్రజల కాలకుట విషం పంచుతున్న విధానం, వాళ్ళ అన్నగారు అనుముల తిరుపతి రెడ్డి గారు ఏ హోదా లేకపోయినా రాజ్యాంగేతర శక్తిగా స్వైర విహారం చేస్తున్న విధానం, అనుముల జగదీష్ రెడ్డి అనే అడ్రస్ లేని వ్యక్తి 1000 కోట్ల పెట్టుబడికి అనతి కాలంలో ఎదిగిన విధానం, ఇవన్నీ చెప్తుంటే ముఖ్యమంత్రి గారికి మింగుడు పడ్డం లేదు. మూసీలో జరుగుతున్న కుంభకోణం బయట పెడితే ముఖ్యమంత్రికి మింగుడు పడ్డం లేదు. ఏం చేయాలి మరి? గొంతు నొక్కాలి, ఏదో ఒక కేసులో ఇరికించాలి, జైల్లో పెట్టాలి. ఇన్ని రోజులు పెడితే నేను డెఫినెట్గా చెప్తున్నాను మీకు, మేము మాత్రం రాబోయే 4 ఏళ్ళు వీళ్ళని ఇట్లానే తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఉద్యమిస్తున్నాం. కానీ మూసీ ప్రాజెక్ట్ మీరు అంటే